గుంటూరులోని శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఓవర్ బ్రిడ్జ్ మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బస్సులు, వ్యాన్లు దారి మళ్లించారు. అమరావతి రోడ్డు నుంచి వచ్చే వాహనాలను లార్జ్ సెంటర్ వద్ద డైవర్ట్ చేస్తున్నారు. హిందూ కాలేజీ వైపు నుంచి వచ్చే వాహనాలను కలెక్టర్ రోడ్డులోకి మళ్లిస్తున్నారు. వాహనదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు, హెల్పర్లకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయని పక్షంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. నమస్తే అండి, నా పేరు ఏవిఎన్ కుమారి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలిని. మేము గత ప్రభుత్వం ఉన్న హయాంలో ధర్నా చేసినప్పుడు ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాకు అన్ని హామీలు ఇచ్చింది. ఏంటంటే మేము వస్తే అధికారానికి వస్తే ఏదైతే మినిట్స్ కాపీలో రాసున్నాయో అవన్నీ మేము అమలు చేస్తామన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా ఇంతవరకు ఒక పథకాన్ని కూడా అమలు చేయలేదు. అలాగే ఇప్పుడు వచ్చిన సంక్షేమ పథకాలు, తల్లికి వందనం కానీ, వితంతు పెన్షన్ కానీ అలాంటివన్నీ కూడా ఈ అంగన్వాడీలకు వర్తించదు అనేది నేను ఇస్తున్నాను. ఏంటంటే సిఎఫ్ఎంఎస్ లో మీకు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉందంటున్నారు. అట్లాగే మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించండి అనేది మా డిమాండ్. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే అన్ని సదుపాయాలు వస్తాయి. అటు గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా ఇటు చిరుద్యోగ గౌరవ వేతనం కాకుండా మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. సంక్షేమ పథకాలు కూడా మాకు అమలు చేయట్లేదు. ఈ వేతనంతో జీవించే వాళ్ళు 7,000తో 11,000తో జీవించే వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయకపోతే ఏ విధంగా బతకాలి అనేది గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే మా టెంట్లోకి వచ్చి మేము గత ప్రభుత్వం కన్నా మేము వస్తే బాగా మిమ్మల్ని ఇచ్చేస్తాము, మెరుగుపరుస్తాము, మీ జీతాలు మెరుగుపరుస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ఎటువంటి వాళ్ళు ఇచ్చిన హామీని ఎటువంటిది కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అలాగే వితంతువులు ఉన్నారు, ఇందులో ఒంటరి మహిళలు ఉన్నారు, చాలా మందికి ఈ పెన్షన్లు అనేవి కూడా అమలు కావట్లేదు. పెన్షన్లు అమలు చేయాలి. అలాగే ధరలు పెరిగినాయి. ఈ ధరలు పెరిగిన అనుగుణంగా మా జీతాలు కూడా పెంచాలనేది ఇంకో డిమాండ్. అట్లాగే రేషన్ కార్డులు కూడా రావట్లేదు. అలాగే ఈ గత ప్రభుత్వం ఉండగానే మినిల్ని మేము చేస్తాము, ఆ జీవో రిలీజ్ చేస్తామన్నారు. పార్లమెంట్ లో కేబినెట్ లో ముఖ్యంగా ఇవాళ డిమాండ్ తల్లికి వందనం, ఇట్లాంటి సంక్షేమ పథకాలని, రేషన్ కార్డు, వితంతు పెన్షన్ ఇలాంటివన్నీ కూడా అంగన్వాడీ వర్కర్స్ కి అమలు కావటం లేదు. వీళ్ళకి వచ్చేది
11,500 11,500 తోటి సెంటర్లు నడపడం కానీ కుటుంబాలు గడవడం కానీ చాలా కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించండి. పోనీ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి వాళ్ళకి స్కేల్ ఇవ్వండి. ఎంతైతే వస్తుందో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత రావాలో అంత స్కేల్ ఇవ్వండి. అట్లా కాదు అనుకున్నప్పుడు వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించినప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేయండి. ఏదో ఒకటి చేయాలి కానీ ఈ విధంగా రోడ్డును పడేసి అంగన్వాడీలను ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. గతంలో 42 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు సమ్మె శిబిరంలోకి వచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళు మేము వేస్తాం, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, వేతనాలు పెంచుతాం అని చెప్పారు. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన జీవాలను కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అంగన్వాడీలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళే ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అధికారుల నిర్లక్ష్యం కారణంగా వృద్ధురాలు పెన్షన్ కు దూరమైంది. గుంటూరులోని 122వ సచివాలయం సిబ్బంది జట్టబోయిన అంకమ్మ అనే మహిళకు రాంగ్ మ్యాపింగ్ చేశారు. 1000 గజాల స్థలం ఉందని రికార్డు నమోదు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ నిలిపివేసింది. దీంతో బాధితురాలు కలెక్టర్ గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశారు. 3 సంవత్సరాల నుంచి పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు జట్టబోయిన అంకమ్మ అండి. నాకు పెన్షన్ 4 సంవత్సరాల క్రితం పోయింది. నాకు 1000 గజాల స్థలం ఉందని చెప్పి రాంగ్ మ్యాపింగ్ చేసి తీసేశారు. మాకెక్కడ స్థలం లేదు, ఒక్క టిట్కో ఇల్లు తప్ప మాకెక్కడ లేదు. పోయిన సంవత్సరం ఆగస్టు 21న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వితంతువులందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు సార్. మాకు కూడా అందరికి ఇస్తామన్నారు. ఇంతవరకు ఏం తెలియలేదు. తర్వాత ఇక్కడ కలెక్టర్ సార్ని కలిస్తే ఈసారి అప్లై చేసుకోండి వచ్చిద్దని చెప్పారు. ఇంతవరకు రాలేదు. నేను 3000 పని చేస్తున్నాను సార్. నాకు కాళ్ళు నొప్పిగా కూడా ఉంది. ఈ డబ్బులతో నాకు సరిపోవట్లేదు. నేను ఏరే పనులు ఏం చేసుకోలేకపోతున్నాను. అక్కడ పని చేసే 3000 నాకు సరిపోవట్లేదు. నాకు పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ వద్ద రాష్ట్రంలోనే 20 యూనివర్సిటీలలో పనిచేసిన ఒప్పంద అధ్యాపకులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఒప్పందం అధ్యాపకులు మాట్లాడుతూ 2019లో టీడీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 24 అమలు చేయాలని ఇచ్చింది. కానీ అది అవ్వలేదని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేశారు. యూనివర్సిటీలకి వర్తించని వైసీపీ ప్రభుత్వం చెప్పడంతో మరలా ఈ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు అమలు చేసిన జీవో వల్ల అమలు చేయని యూనివర్సిటీ అధ్యాపకులకు టైం స్కేల్ పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. నా పేరు డాక్టర్ కె అర్జునుడు, ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్. మేము 20 యూనివర్సిటీ నుంచి అందరు ప్రతినిధులు ఇక్కడికి వచ్చాము. మా డిమాండ్ ఏంటంటే 2019లో టీడీపీ గవర్నమెంట్ జీవో నెంబర్ 24 ఎంటీఎస్ ఇంప్లిమెంట్ చేయాలని వచ్చింది యూనివర్సిటీస్కి, కాలేజెస్కి, డిగ్రీ కాదు జూనియర్ కాలేజీకి. బట్ వాళ్ళు ఈ లోపల ఎలక్షన్ రావడం ఆ జీవో మాకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. వైఎస్ఆర్ గవర్నమెంట్ రాగానే డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళకి టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తూ యూనివర్సిటీస్కి ఇది వర్తించదు. ఇది ఎందుకంటే 2016 పిఆర్సీ ప్రకారంగా మీది ఉంటుంది కాబట్టి ఇది స్టేట్ 2015 పిఆర్సీ, దాని ప్రకారం మీకు వర్తించదు అని అన్నారు. వాళ్ళు చేయలేదు. చేయకపోతే మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఇచ్చిన జీవే కాబట్టి దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయడం ప్రధాన కారణం. రీసెంట్గా మేము 10, 15, 20 ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే ఈ మధ్య రీసెంట్గా కాంట్రాక్ట్ ఫామ్ ఒకటి ఇచ్చారు. అందులో కండిషన్స్ ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడైనా తీసేయచ్చు, మీరు ఎటువంటి పొలిటికల్ లీడర్స్ ఆఫీషియల్ కలిసినా తీసేస్తాము, తర్వాత రెగ్యులర్ ఎవరు వచ్చినా మిమ్మల్ని తీసేస్తాము, ఎటువంటి న్యాయస్థానాలకి వెళ్ళకూడదు అని చెప్పి మనం భయభ్రాంతికి గురి చేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం కూడా బ్లాక్మెయిల్. 6 మంది చిలుకు ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో ఆ పాత వాళ్ళని కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పోస్టులు వేకెంట్ వదిలేసి మిగతా పోస్టులు నింపడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5,000 పోస్టుల్లో మాకు సంబంధించి 1400-1500 మంది ఉన్నటువంటి వాళ్ళని అబ్జర్వ్ చేసి మాకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించాలని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని, ఆ ముందున్నటువంటి ప్రభుత్వాలని అన్ని కూడా కలిపి మేము అడుగుతూనే వచ్చాం. ఇప్పటికి కూడా మా మాట అరణ్యరోధనగా మారింది. కానీ మన రాష్ట్రంలో డాక్టరేట్ పిహెచ్డి చేసి అర్హత కలిగి ఎన్ఐటి, ఐఐటిలో చెప్పగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఈరోజు కొత్త వారు వస్తారు మీరు వెళ్ళిపోండి అన్న సన్నంగా
చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలను ఆపి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మినిమం టైం స్కేల్ ఇస్తామని మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. ఈ ప్రభుత్వానికి మేము అందరం కూడా సపోర్ట్ చేసి జరిగినటువంటి ఎలక్షన్లో కూడా విశ్వవిద్యాలయాలన్నీ కూడా సపోర్ట్ చేసి ప్రభుత్వం రావడానికి ఉపకరించినటువంటి వ్యక్తుల్లో నా పేరు డాక్టర్ డి లక్ష్మీ నరసమ్మ, నన్న యూనివర్సిటీ నుంచి వచ్చాను. గత ప్రభుత్వంలో మాకు 62 ఏళ్ళు సర్వీస్ ఇచ్చారు. తర్వాత పర్మనెంట్ వాళ్ళకి 62 ఇస్తే మాకు 62 ఇచ్చారు. తర్వాత ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళకి 65 చేశారు. కానీ మాకు మాత్రం 62కే మిమ్మల్ని నిలిపేస్తున్నారు. మాకు కూడా 65 ఇవ్వాలనేసి మేము కోరుతున్నాం. పిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ సమావేశం నిర్వహించారు. ఎంపీపీ షేక్ నర్గిస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ పరిధిలోని అభివృద్ధి కార్యకలాపాలను సభ్యులకు వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీఓ శివసుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాదరావు, జడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తి రేణమ్మ, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం. ముందుగా ఈ సమావేశ అధ్యక్షులు, మండల పరిషత్ అధ్యక్షులైనటువంటి మన ఎంపీపీ గారు, వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అట్లాగే మన జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు ఎంపీటీసీ గారు, అలాగే వైస్ ఎంపీపీ గారు, ఎంఆర్ఓ గారికి, తదితర పెద్దలందరికీ కూడా స్వాగతం. అలాగే ఇచ్చేసినటువంటి గౌరవ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులందరికీ, అలాగే గ్రామ స్థాయి అధికారులకు, ప్రెస్ వారికి, కోఆప్షన్ మెంబర్ గారికి, అందరికీ కూడా పేరు పేరున మండలం నాకు గతంలో ధర్మపడి మీటింగ్ పెట్టినందుకు చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఒక 2 సార్లు పెట్టాం. తర్వాత ఎలక్షన్ ప్రోగ్రాంలో ట్రాన్స్ఫర్ వేరే జిల్లాకి వెళ్ళాం. తర్వాత నేను ఇప్పుడు వచ్చే మండలంలో ఎంపీపీలు, ఎంపీటీసీలు ఎవరు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ లేరు. కోర్టులో కేసు నుండి ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఇది మొదటి సమావేశం. అలాగే చెరువులకి ఫుల్గా వాటర్ నింపుకోవడం జరిగింది. అందరూ పంచాయతీ కార్యదర్శి దానికి ఎంతో సహకరించి మంచినీటి అవసరాల కోసం మనకి కెనాల్స్ ద్వారా వదిలిన వాటర్ని పుష్కలంగా మన చెరువులని నింపుకోవడం జరిగింది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా చెరువు చుట్టుపక్కల పరిశుభ్రత అనేది పాటించాలని కోరుతున్నాను. మా డిపార్ట్మెంట్ ద్వారా మీకు ఎలాంటి సహకారం కావాలో నేను అందిస్తాను. ఇంకా తాగునీటి అవసరాల కోసం మన దగ్గర చేతి పంపులు కానీ, బోర్వెల్స్, ఓపెన్ వెల్స్. దుగ్గిరాల మండలం కంటరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మాంకాళి అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల 20వ తారీఖు నుంచి జూలై 20వ తారీఖు వరకు ఆషాఢ మాస ఉత్సవాలు నిర్వహించనున్నారు. తొలి ఆదివారం అమ్మవారికి నిమ్మకాయల దండలతో అలంకరణ, 6న గాజుల అలంకరణ, 13న శాకాంబరి అలంకరణ, చివరి ఆదివారం 20న పూలంగి సేవ, బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నారు. చిలువూరు గ్రామానికి చెందిన ప్రముఖ బయోఫర్ ఫార్మా కంపెనీ అధినేత రంగిశెట్టి జగదీష్ బాబు బోనాల సందర్భంగా చివరి ఆదివారం 108 మంది భక్తులకు పొంగళ్ళు సామగ్రిని అందించారు. శుభమస్తు, అభిఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహంకాళ్యే నమః. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంటమరాజుకొండ గ్రామ పొలిమేరులో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం. ఈ దేవస్థానంలో ఆషాఢ మాస సందర్భంగా మొదటి ఆదివారం అనగా 29/6/25 ఆదివారం అమ్మవారికి 108 నిమ్మకాయల దండలతో 108 దండలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జరుగును. అలాగే రెండో ఆదివారం 6/7/25 ఆదివారం అమ్మవారికి గాజుల అలంకారం జరుగును.
మరియు 13/7/25 ఆదివారం అమ్మవారికి కూరగాయలతో శాకాంబరి అలంకారము జరుపబడును. 20/7/25 ఆదివారం అమ్మవారికి ఆషాఢమా సందర్భముగా బోనాల ఉత్సవము, సన్న మేళాలు, కనక తప్పెట్లు, విశేష ధారణలతో అమ్మవారికి బోనాలు భక్తులు వేలాదిగా పాల్గొని బోనాలు సమర్పిస్తారు. కావున భక్తులు 50 మంది ఆషాఢ మాసంలో శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించి తరించి మీ యొక్క కోరికలు విన్నవించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ప్రార్థించుతున్నాం. ఇట్లు వారి దేవస్థానం కంఠమరాజు కొండూరు. అలాగే ఈరోజు 2025 సోమవారం అమ్మవారికి హుండీ కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి 3 మాసాలకి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి సమర్పించిన కానుకలు హుండీలు ఈరోజు లెక్కింపు జరుగుతున్నది. దుగ్గిరాల మండలం కంఠమరాజు కొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 3 నెలలకు గాను 20,67,441 రూపాయలు విరాళంగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గుంటూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాసుల పర్యవేక్షణలో లెక్కింపును నిర్వహించారు. దుగ్గిరాలలో ఉన్న 3 పోలింగ్ బూతుల వద్ద సోమవారం భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 73వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు చుండూరు ఉమా మహేశ్వరరావు, కొంగల జోగేంద్ర ప్రసాద్, కొంకరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు. मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम वर्दिल्लाली भारतीय जनता पार्टी वर्दिल्लाली भारतीय जनता पार्टी वर्दिल्लाली प्रसाद मुखर्जी जोहार जोहार डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जोहार जोहार डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जोहार फोटो अंदर जाना కృష్ణ సపరేట్ ఫోటో తీయబ్బా ఎవరిని కృష్ణ ఆయన బూత్ కదా ఫేస్బుక్ లో పెట్టబ్బా సరళ పని చేయట్లేదు కానీ వర్ధంతి కార్యక్రమం పలు బూతుల్లో జరిగింది. నా పేరు చుండూరు ఉమామహేశ్వర, నా బూత్ నెంబరు 242. ఈ బూత్ లో కూడా మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని తలుచుకోవడం జరుగుతుంది. మరి ఆయన యొక్క సేవలు చూస్తే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కలకత్తా నగరంలో 1901లో జన్మించి వాళ్ళది న్యాయవాదుల కుటుంబం. వాళ్ళ తండ్రి గారు న్యాయవాది, ఈయన కూడా న్యాయవాదిగా శ్రామిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ మంత్రి సంబంధించి కార్యక్రమాల్లో ఉన్న నెహ్రూ గారితో అనేక కార్యక్రమాలు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి పుణ్యతిథి సందర్భంగా దుగ్గిరాల మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున 267వ నెంబర్ బూత్ అధ్యక్షునిగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆయన జమ్మూ కాశ్మీర్ పర్యటన చేసే సందర్భంలో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత 1953 జూన్ 23వ తారీఖున ఆయన జైల్లోనే ప్రాణాలు విడవడం జరిగింది. ఈ ప్రాణాలు ఆయన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.